ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన ఆండ్రాయిడ్ 15ను గూగుల్ రిలీజ్ చేసింది. అఫీషియల్‌గా ఈ విషయాన్ని ప్రకటించింది. అయితే చిన్న ట్విస్ట్ కూడా ఇచ్చింది ప్రస్తుతానికి. ఇది ఆండ్రాయిడ్ ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్ ఏఓఎస్‌పీగా అందుబాటులో ఉంది. అంటే ఇప్పుడు డెవలపర్స్ మాత్రమే దీన్ని ఉపయోగించే వీలుంటుంది. సాధారణ యూజర్లు వాడాలంటే మరికొద్ది రోజులు ఆగక తప్పదు. వారిలో ముందుగా పిక్సెల్ వినియోగదారులకు ఆండ్రాయిడ్ 15 యూజ్ చేసే ఛాన్స్ వస్తుంది. తర్వాత సామ్సంగ్, మోటరోలా, వన్‌ప్లస్, నథింగ్ వంటి బ్రాండ్లలో ఇది అవైలబుల్‌గా ఉంటుంది. ఇక ఆండ్రాయిడ్ 15లో అదిరిపోయే ఫీచర్లను గూగుల్ పరిచయం చేయబోతున్నట్టు తెలుస్తోంది. సింగిల్ ట్యాప్ పాస్‌కీస్, థెఫ్ట్ డిటెక్షన్, ఎన్హాన్స్డ్ మల్టీటాస్కింగ్ ఫర్ లార్జర్ స్క్రీన్స్ వంటివి వాటిలో కొన్ని. ఇవే కాకుండా ఇమేజెస్‌కు ఆడియో డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేసే టాక్ బ్యాక్ స్క్రీన్ రీడర్, ఎర్త్ క్వేక్ అలర్ట్స్ కూడా ఉండబోతున్నాయి. అటు యూజర్ల డేటా ప్రైవసీపై కూడా గూగుల్ పెద్దపీట వేస్తోంది. అందుకు అవసరమైన ప్రైవసీ కంట్రోల్స్ అండ్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ మెజర్స్‌ను ఆండ్రాయిడ్ 15లో పొందుపరుస్తోంది. అంతేకాకుండా ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్, న్యూ యూఐ ఎలిమెంట్స్, డెవలపర్ టూల్స్‌తో సరికొత్తగా దీన్ని డెవలప్ చేస్తోంది. ఈ సదుపాయాలన్నీ యూజర్లను మరింతగా ఆకట్టుకుంటాయనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.